వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఓకే, ఈ వీడియో ద్వారా జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ను గురించి వివరణ ఇస్తాను. భారతదేశంలో జిఎస్టీ 1 జూలై 2017 నుంచి అమలులోకి రావటం జరిగింది. ఓకే, జిఎస్టీ యొక్క ప్రాధాన్యత ఏమిటండి అంటే పరోక్షపు పన్నులు అన్నీ విలీనం చేసి జిఎస్టీని ఏర్పాటు చేయటం జరిగింది. భారతదేశంలో పన్ను రేటు ఎక్కువగా ఉంది. ఒక వస్తువు తయారీ కానించి వినియోగపుదారుడికి చేరే వరకు వివిధ రకాల పరోక్షపు పన్నులు, ఉదాహరణకు ఒక వస్తువు ఉత్పత్తి చేశారని చెప్పి ఉత్పత్తి సుంకము, అమ్మినందుకు అమ్మకపు పన్ను, సేవ చేసినందుకు సేవా పన్ను అని ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి పన్నులను విధించడం జరిగేది. ఈ పన్నులను మొత్తం విలీనము చేయటం జరిగింది జిఎస్టీని గురించి మొదటగా 2000 సంవత్సరంలో అసీమ్ దాస్ గుప్తా అనేటువంటి ఆర్థికవేత్త భారతదేశంలో వివరణ ఇవ్వటం జరిగింది. 2003 సంవత్సరంలో విజయ్ కేల్కర్ అనేటువంటి ఆర్థికవేత్త జిఎస్టీ గురించి అధ్యయనం చేసి ఇండియా మొత్తము నేషనల్ లెవెల్లో ఒకే పన్ను రేటు ఉండే విధంగా జిఎస్టీని ప్రవేశపెట్టమని చెప్పి సిఫారసు చేయటం జరిగింది. 2006 సంవత్సరంలో చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ 2010 నుంచి జిఎస్టీ అమలులోకి వస్తుందని చెప్పి తెలియజేశాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లును ప్రవేశపెట్టలేకపోవడం జరిగింది. వాస్తవానికి 2011 సంవత్సరంలో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ సక్సెస్ఫుల్ కాలేదండి. బిల్ నెంబర్ 115. అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015 సంవత్సరంలో మే 6వ తేదీన జిఎస్టీ బిల్ నెంబర్ 122ను లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదం పొందడం జరిగింది. 3 ఆగస్టు 2016న రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుకి కొన్ని తేడాలు ఉండటంతో రెండవసారి కూడా జిఎస్టీ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది లోక్సభలో. 8 ఆగస్టు 2016న ఆమోదం తెలపడం జరిగిందండి. 1 జూలై 2017 నుంచి జిఎస్టీ అనేటువంటిది అమలులోకి రావటం జరిగిందండి.